పరమాత్మ గురించి, సృష్టి గురించి, నేను ఎవరు మరియు మరణానంతరము జీవాత్మ ప్రయాణం లేక పునర్జన్మల గురించి తెలుసుకోవాలి అని కోరుకునే వారికి శతకోటి ప్రణామాలు. మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందు దుఃఖితుడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన ఈ భగవద్గీత భూమిపై ఉన్న ప్రతి మనిషికి మహోన్నతమైన మార్గదర్శకము. పరమాత్మ, విశ్వము మరియు మనస్సు ఈ మూడింటి అనుసంధానమే ఈ భగవద్గీత. కావున శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను నీకే ఉపదేశిస్తూ ఉన్నాడు అనే దృఢమైన భావముతో నీవు ఈ భగవద్గీతను అర్థం చేసుకోవాలి. అనంతమైన పరమాత్మలో అణుమాత్రంగా వ్యక్తమై ఉన్న సమస్త చరాచర జగత్తులో ఉన్న మానవులు కూడా పరమాత్మ స్వరూపులుగా భావించి నాలో ఆధ్యాత్మిక అహంకారము అణుమాత్రము కూడా లేకుండా ప్రతి ఒక్కరిని చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మ సమస్త మానవాళికి కూడా విముక్తి కలిగించే భగవద్గీత సారాంశము అయిన ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి మాట కోహినూర్ వజ్రము కన్నా చాలా గొప్ప విలువైనదిగా భావించి మీరు ఈ వీడియోలను పూర్తిగా అర్థము చేసుకొని మోక్ష మార్గమునకు చేరడమే కాకుండా ఈ వీడియోలను ప్రతి ఒక్కరికి మరియు వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోలను షేర్ చేసి ఈ ఆధ్యాత్మిక మహాయాత్రలో మీరు కూడా భాగస్వాములు కావాలని వేడుకుంటున్నాను. 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈ అధ్యాయములో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపమును చూడాలని ప్రార్థిస్తున్నాడు. ఆ పరమాత్మ యొక్క విశ్వరూపము సమస్త బ్రహ్మాండములను తనలోనే కలిగి ఉన్న అనంతమైన విశ్వరూపము. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి కోరికను మన్నించి అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు. అప్పుడు అర్జునుడు సమస్త సృష్టిని ఆ దేవదేవుని శరీరము ఎందే దర్శిస్తాడు. అర్జునుడు పలికెను, నా మీద దయచే నీవు తెలియపరిచిన ఈ యొక్క పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తరువాత నా మోహము ఇప్పుడు తొలగిపోయినది. సర్వ ప్రాణుల ఉత్పత్తి మరియు అవ్యక్తమైపోవటము అనే సత్యము గురించి విస్తారముగా నీ నుండి విన్నాను. ఓ తామర పుష్పము వంటి నేత్రములు కలవాడా, నిత్య శాశ్వతమైన నీ మహత్యము కూడా తెలుసుకున్నాను. ఓ అనంతుడా, నీవెవరో నీవే చెప్పినట్టు నీవు సరిగ్గా అటువంటి అనంతమైన దివ్య అవ్యక్తుడవు. ఇప్పుడు నాకు నీ యొక్క దివ్య విశ్వరూపమును చూడాలనే కోరిక కలుగుతున్నది. ఓ అనంత, ఓ యోగీశ్వర, నాకు ఆ దివ్య విశ్వరూపమును దర్శించగలిగే శక్తి ఉంది అని నీవు అనుకుంటే దయచేసి ఆ యొక్క నిత్య శాశ్వతమైన విశ్వరూపమును నాకు చూపించుము. శ్రీ భగవానుడు ఇలా పలికెను, వివిధములైన ఆకృతులు, పరిమాణములు మరియు వర్ణములతో నిండి ఉన్న వందల వేల నా యొక్క స్వరూపములను ఇదిగో తిలకించుము. ఓ పార్థ, నాలో పరికించి చూడుము. ఓ భరత వంశీయుడా, 12 ఆదితి పుత్రులను, 8 మంది మనువులను, 11 రుద్రులను, 2 అశ్విని కుమారులను, అంతేకాక 49 మరుత్తులు మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వము తెలియపరచబడని అద్భుతములను కూడా చూడుము. ఒకే చోట కూడి ఉన్న సమస్త చరాచరములను కలిగి ఉన్న జగత్తును నా విశ్వరూపమయందే దర్శించుము ఇప్పుడు. ఓ అర్జున, ఇంకా మరేదైనా చూడదలుచుకున్నా వాటన్నిటినీ నా విశ్వరూపమయందే తిలకించము. కానీ నా యొక్క విశ్వరూపమును నీ ప్రాకృతిక కళ్ళతో చూడలేవు. కాబట్టి నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా యొక్క మహాద్భుత వైభవమును దర్శించుము. ఆ యొక్క విశ్వరూపములో అర్జునుడు అనంతమైన ముఖములు మరియు కనులను దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములను మరియు అనేక రకాల దివ్య ఆయుధములను కలిగి ఉన్నాయి. ఆ స్వరూపము తన శరీరముపై అనేక మాలలను కలిగి ఉంది మరియు
దివ్య సుగంధ పరిమళ పూరితమై గుబాలిస్తున్నది. మహాద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత్రా తన ముఖముతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. ఆకాశములో 1000 మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించిన ఆ మహోన్నత రూపము యొక్క తేజస్సుకు సాటి రావు. అక్కడ ఆ దేవదేవుని శరీరము యందు సమస్త బ్రహ్మాండములన్నీ ఒక్కచోటే ఉన్నట్టు అర్జునుడు దర్శించాడు. అప్పుడు పరమాశ్చర్యమునకు లోనై రోమములు నిక్కబొడుచుకున్న వాడైన అర్జునుడు చేతులు జోడించి తల వంచి నమస్కరిస్తూ పరమాత్మను ఈ విధంగా స్తుతించాడు. అర్జునుడు ఇలా చెప్పెను: ఓ శ్రీకృష్ణ, నీ దేహము యందు నేను సకల దేవతలను, ఎన్నెన్నో ప్రాణకోటి సమూహములను దర్శిస్తున్నాను. కమలము యందు కూర్చుని ఉన్న బ్రహ్మదేవుడిని, శివుడిని, అందరూ ఋషులను మరియు దివ్య సర్పములను చూస్తున్నాను. అసంఖ్యాకమైన చేతులతో, ఉదరములతో, ముఖములతో మరియు కళ్ళతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపములను అన్ని దిశలలో చూస్తున్నాను. ఓ విశ్వేశ్వర, విశ్వమే నీ యొక్క స్వరూపముగా కలవాడా, నీ యందు ఆది మధ్యాంతరములో చూడలేకున్నాను. కిరీటముతో చక్ర గద ఆయుధములు కలిగి సర్వత్రా ప్రకాశించుచున్న నీ యొక్క ఆశ్చర్యచకిత స్వరూపమును దర్శిస్తున్నాను. సూర్యునిలా అన్ని దిశలలో అగ్నిని విరజిమ్ముతున్న నీ తేజస్సుచే నిన్ను చూడటానికి కష్టతరముగా ఉన్నది. నీవే నాశము లేనటువంటి అనంతమైన పరమాత్మవు అని వేదములచే ప్రతిపాదింపబడిన పరమ సత్యము అని తెలుసుకున్నాను. నీవే సమస్త సృష్టికి ఆధారము. నీవే సృష్టి ధర్మమునకు నిత్య రక్షకుడవు. నీవే నిత్య శాశ్వతమైన సర్వోత్కృష్ట భగవంతుడవు. నీవు ఆది మధ్య అంతము లేనివాడవు. నీ శక్తి అపరిమితమైనది. నీకు అనంతమైన బాహువులు కలవు. సూర్యచంద్రులు నీ నేత్రముల వంటివి మరియు అగ్ని నీ నోరు వంటిది. సమస్త సృష్టిని నీ తేజస్సు వెచ్చగా ఉత్తేజపరుచుతున్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నాను. దివి నుండి భూమి వరకు గల మధ్య ప్రదేశమంతా మరియు అన్ని దిశలలో కూడా నీవే వ్యాపించి ఉన్నావు. ఓ పరమాత్మ, నీ యొక్క అద్భుతమైన మరియు భయంకరమైన స్వరూపమును దర్శిస్తూ ముల్లోకములో భయముతో కంపించిపోవటము నేను గమనిస్తున్నాను. దేవతలందరూ నీలో ప్రవేశిస్తూ నీ ఆశ్రయం పొందుతున్నారు. కొందరు భయకంపితులై చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు మంగళకరమైన స్తోత్రములతో, కీర్తనలతో నిన్ను స్తుతిస్తున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని కుమారులు, మరుత్తులు, పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులు మరియు సిద్ధులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యములతో నిన్నే తిలకిస్తున్నారు. ఓ మహాప్రభు, ఎన్నెన్నో నోర్లు, కళ్ళు, చేతులు, ఊరువులు, కాళ్ళు, ఉదరములు మరియు భయంకరమైన పళ్ళతో ఉన్న నీ మహాద్భుతమైన స్వరూపము పట్ల పూజ్యభావముతో సమస్త లోకములు మరియు నేను కూడా భయకంపితమై ఉన్నాము. హే విష్ణు, ఆకాశమును తాకుతూ ఎన్నెన్నో వర్ణములతో ప్రకాశిస్తూ పెద్దగా తెరిచి ఉన్న నోర్లతో, విశాలమై ఉన్న అగ్నిగుండముల వంటి కన్నులతో ఉన్న నీ స్వరూపమును చూస్తున్న నాకు భయముతో గుండె అదిరిపోతున్నది. నేను ధైర్యమును మరియు మానసిక ప్రశాంతతను కోల్పోయి ఉన్నాను. ప్రళయకాల సమయంలో సంభవించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలా భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో ఉన్న నిన్ను చూసిన పిదప నేను ఎక్కడ ఉన్నానో, ఎక్కడికి పోవాలో మర్చిపోయి ఉన్నాను. ఓ దేవదేవ, నీవే జగత్తుకు ఆశ్రయము. పరమాత్మ, దయచేసి నా మీద కృప చూపుము. ధృతరాష్ట్రుడి కుమారులందరూ వారి సహచర రాజులతో సహా భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు మరియు ఇంకా మన పక్షమున ఉన్న యోధులు కూడా తల క్రిందులుగా నీ భయంకరమైన నోళ్లలోనికి వేగముగా ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు, శరీరములు నీ భీకరమైన పళ్ళ మధ్యలో
చితికిపోయి ఉన్నట్టు నేను చూస్తున్నాను. ఎన్నో నదుల నీటి తరంగాలు సముద్రములోనికి ఉధృతంగా పారుతూ వచ్చి కలిసిపోయినట్లు ఈ గొప్ప గొప్ప యోధులు అందరూ నీ భయంకరమైన ప్రజ్వలించే నోర్లలోకి ప్రవేశిస్తున్నారు. వెలుతురు పురుగులు ఎలాగైతే అత్యంత వేగముతో వచ్చి మంటలో పడి నాశనం అయిపోతాయో, ఈ యొక్క సైన్యములు కూడా నీ నోర్లలోకి అంతకన్నా క్షణకాలంలో ప్రవేశిస్తున్నారు. నీ యొక్క భయంకరమైన నాలుకలతో అన్ని దిక్కుల నుండి ఎన్నెన్నో ప్రాణులను గ్రహించి వేస్తూ నీ యొక్క ప్రజ్వలిత నోళ్లతో వారిని కబలించి వేస్తున్నావు. హే విష్ణు, నీవు సమస్త జగత్తును నీ యొక్క భయంకరమైన సర్వవ్యాప్తమైన తేజో కిరణాలతో తపింపచేయుచున్నావు. ఓ భయంకరమైన రూపము కలవాడా, నీవెవరివో తెలియచేయుము. ఓ దేవదేవా, నీ ముందు ప్రణమిల్లుతున్నాను. దయచేసి నాపై కృప చూపుము. సమస్త సృష్టికి ముందే ఉన్న నీ గురించి నీవెవరివో తెలియగోరుతున్నాను కృష్ణ. నీ స్వభావము మరియు వ్యవహారమును నేను అర్థం చేసుకోలేకపోతున్నాను పరమాత్మ. శ్రీ భగవానుడు ఇలా పలికెను: నేనే మహాకాలమును, సమస్త లోకములను సర్వనాశనము చేసే మూల కారణమును మరియు కాలాత్ముడను. నీ యొక్క ప్రమేయము లేకుండాను శత్రుపక్షమున నిలిచి ఉన్న యోధులు ఎవ్వరూ మిగలరు, అందరూ నశిస్తారు. ఈ యోధులు అందరూ ఇంతకు పూర్వమే నాచే సంహరింపబడి ఉన్నారు. కేవలము నా కర్తవ్యంలో ఒక పాత్రగా మాత్రమే నీవు ఉన్నావు. కేవలము పోరాడుము. నీవు నీ కర్తవ్యంలో శత్రువులపై విజయము సాధిస్తావు. యుద్ధము క్షత్రియ ధర్మము. యుద్ధమున మరణించినచో వీర స్వర్గము పొందెదరు, జయించినచో రాజ్యమును పొందుదురు. అర్జునుడు పలికెను: హే హృషికేశ, సమస్త జగత్తు నిన్ను కీర్తించుచు అమృతానందముతో ఉన్నది మరియు నీ పట్ల అనన్యమైన భక్తి భావముతో నిండి ఉన్నది. ఇది లోక కళ్యాణమునకు ఎంతో అవసరము. రాక్షసులు భయముతో బీతిల్లి నీ నుండి దూరముగా అన్ని దిక్కులలో పారిపోతున్నారు మరియు ఎంతోమంది సిద్ధగణములు నీకు ప్రణమిల్లుతున్నారు. ఓ మహాత్మా, మూల సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కంటే ఉన్నతమైన వారు కూడా నీ ముందు ఎందుకు ప్రణమిల్లకూడదు? ఓ అనంతుడా, దేవతలకు దేవదేవ, జగత్తుకు ఆశ్రయమైన పరమాత్మ, నీవు వ్యక్త అవ్యక్తములకు అతీతమైన అక్షరుడవు. నీవే సనాతనమైన భగవంతుడవు మరియు ఆది దేవుడవు. నీవే విశ్వమంతటికి ఉన్న ఒకే ఒక్క ఆధారము, ఆశ్రయము. నీవు సర్వజ్ఞుడవు మరియు తెలుసుకోబడవలసిన పరమాత్మవు. నీవే అనంతమైన పరంధామము. ఓ అనంతరూప, నీవే సమస్త జగత్తు యందు వ్యాపించి ఉన్నావని గ్రహించవలసిన పరమాత్మవు. సమస్త విశ్వము నీ స్వరూపమే. ఓ పరమాత్మ, నీవు నా మిత్రుడిగా అవతరించినావు. అతి చనువుతో నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ నా ప్రియమిత్రమా అని పిలిచాను. నీ మహత్యము తెలియక నిర్లక్ష్యముగా అతి చనువుతో ప్రవర్తించాను. ఆడుకుంటున్నప్పుడు కానీ, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కానీ, ఏకాంతముగా ఉన్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, లేదా ఇతరుల సమక్షంలో కానీ, ఒకవేళ నీ పట్ల హాస్యానికైనా నేను అమర్యాదతో ప్రవర్తించి ఉన్నట్లయితే వాటన్నిటికీ నేను క్షమాపణలను వేడుకుంటున్నాను. పరమాత్మ, నీవే సమస్త విశ్వమునకు చరాచర ప్రాణులన్నిటికీ తండ్రివి. నీవే సర్వశ్రేష్టమైన ఆరాధ్య దేవుడవు మరియు సర్వోత్కృష్ట ఆధ్యాత్మిక జగద్గురువు. ఓ అసమానమైన శక్తి కలిగినవాడా, సమస్త లోకములలో నీకు సమానులే లేనప్పుడు నిన్ను మించిన దైవము ఎవరు ఉంటారు? పరమాత్మ, నీకు ప్రణమిల్లుతూ సాష్టాంగ ప్రణామం అర్పిస్తూ నీ కృప వేడుకుంటున్నాను. మహదేవ, దయచేసి నా అపరాధములను మన్నింపుము. ఇంతకు ముందు మునిపెన్నడూ చూడని నీ యొక్క విశ్వరూపమును చూసిన పిదప నేను పరమానందమును అనుభవిస్తున్నాను.
అయినా సరే మనస్సు భయముతో కంపిస్తున్నది. దయచేసి నాపై కృప చూపుము. అంతేకాక తిరిగి మరలా నీ యొక్క సహజ సుందరమైన రూపమును చూపుము కృష్ణ. ఓ 1000 చేతులు కలవాడా, నీవే మూర్తిభవించిన జగత్తువి అయినా కిరీటము ధరించి చక్రము గదను కలిగి ఉన్న నీ యొక్క చతుర్భుజ రూపములో నిన్ను చూడగోరుతున్నాను పరమాత్మ. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, నీ చేత ప్రసన్నుడనై నా యోగమాయా శక్తి ద్వారా నా యొక్క తేజోవంతమైన అనంతమైన మరియు శాశ్వతమైన మూల విశ్వరూపమును నేను నీకు చూపించి తిని. నీకంటే ముందు ఈ రూపమును ఎవ్వరూ చూడలేదు. వేదముల అధ్యయనం వలన కానీ, యజ్ఞ యాగాదులు చేయటం వలన కానీ, తపస్సులు దానాల వలన కానీ ఏ మానవుడు కూడా నీవు చూసిన నా స్వస్వరూపమును ఇప్పటి వరకు చూడలేదు. ఓ కురుయోధ మహారథ శ్రేష్ఠోత్తముడా, నా యొక్క ఈ భయంకర రూపమును చూసి భయపడవద్దు, భ్రాంతికి గురి కావద్దు. భయరహితముగా ప్రసన్న చిత్తముతో మరొకసారి నా యొక్క స్వస్వరూపమును చూడుము. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ శ్రీకృష్ణ, నీ యొక్క సౌమ్యమైన మనుష్య రూపము చూసి నా ప్రశాంతతను తిరిగి పొందాను మరియు నా మనస్సు సహజ స్థితికి వచ్చినది. శ్రీ భగవానుడు పలికెను, నీవు చూసిన నా ఈ యొక్క స్వస్వరూప దర్శనము పొందటం ఎంతో దుర్లభమైనది. దేవతలు కూడా నా ఈ స్వస్వరూపమును చూడాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. అనన్యమైన భక్తితో మరియు నన్ను తెలుసుకోవాలి అనే తీవ్రమైన సంకల్పములతో మాత్రమే నేను నీ ముందే ఉన్న నన్నుగా యథార్థముగా తెలుసుకోబడుతాను. ఆ విధంగా నా దివ్య దృష్టిని పొందిన పిదప నాతో ఏకీభావ స్థితిని పొందవచ్చు. ఎవరైతే అన్ని కర్మలను నా కొరకే చేస్తారో, నాపైనే ధ్యాసతో ఉంటారో, ఎవరు నా పట్ల దృఢమైన భక్తితో మనస్సును నాకు అర్పించి మమకారాసక్తులు లేకుండా ఉంటారో, సర్వభూతముల పట్ల విరోధ భావము లేకుండా ఉంటారో, ఇటువంటి అన్ని లక్షణములో ఉన్న పరమభక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు. ఈ అధ్యాయము సమాప్తము. తదుపరి భగవద్గీత అధ్యాయము కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.